మియాపూర్లో ఉన్న గెస్ట్ హౌస్లో అటెంప్ట్ చేసి కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో బాడీని పడేసి యాక్సిడెంట్ గా క్రియేట్ చేశారన్నమాట. ఏయ్, ఏంటి ఇది? గిఫ్ట్. எம்மாடி அத்தாடி பொண்ணு எனக்கு தரியாடி நீ பாதி நாம் பாதி அட சேர்ந்து புட்டா சிவஞ்சாதி அரக்கம்மாவ அரைப்போமா துவச்ச துணிய துவப்போமா ராமன் கதைய கேட்போமா இல்ல வளர்ச்சி பாப்போமா எம்மா 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 எம்மம்மா அரக்கம்மாவ அரைப்போமா துவச்ச துணிய துவப்போமா. హలో రేయ్, ఇంకెంతసేపురా? 4 పీకేస్తుందిరా, తొందరగా రండ్రా. హలో మరదల్స్, దారి తప్పొచ్చావా? లేదు బావగారు, దారి తప్పిన మీ జీవితాన్ని ఒక దారిలో పెట్టడానికొచ్చాను. అబ్బా, ఎలా? ఇలా. ఏంటది? నా ప్రాణ స్నేహితురాలు పల్లవికి నేనిచ్చిన గిఫ్ట్. అయితే ఇది నాకు నీ గెస్ట్ హౌస్ లో దొరికింది. నా గెస్ట్ హౌస్ లో దొరకడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? మరీ నటించేకు. అవునే, అది నా గెస్ట్ హౌస్ లోనే దొరుకుంటుంది. మోజు పడ్డాను, వాడుకున్నాను. ఒక్కడిని కాను, నలుగురు. ఆ తరువాత రోడ్డు మీద పడేసి యాక్సిడెంట్ గా క్రియేట్ చేశాం. సింపుల్ గా సినిమా ఇది. ఏం చేస్తావో చేసుకోపోవే. ఒంటరిగా పులిబోన్లోకొచ్చావు, మంచి టైంకొచ్చావు. పులిబోను? నువ్వొక పులివి, ఇదొక బోను.
ఏం చేయగలవురా? పరశురాం గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. నీకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను. నీకు దమ్ముంటే నువ్వు మగాడివే అయితే నాకు మొగుడివి కావాలనుకుంటే రా, నన్నేం చేయగలవో చెయ్యి. రావే. ఎవడు రాడు. కాపాడండి. Stop it! కాస్త లేటుగా వచ్చాం. సారీ మేడం. అంటే ఇదంతా ఎస్, నా ప్లానే. నీకంటే నేను 100 అడుగుల ముందుంటాను నా పరశురా. ప్రముఖ వ్యాపారవేత్త శిరీష గారి మీద అత్యాచార యత్నం చేయబోయినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. బోనులోకి నేను రాలేదు. నేను వేసిన వల్లో నువ్వే పడ్డావు. తప్పు చేస్తున్నావు. ఎహె, తప్పు చేస్తుంది నువ్వు, నీ బాబురా. ఆడపిల్లంటే మీరు ఆడుకోవడానికి బొమ్మ అనుకున్నారా? నీ అంతు తేలుస్తా. ఎస్ఐ గారు, లాక్కుపోండి. ఓకే. నేను చెప్పేంత వరకు విడిచిపెట్టకండి. ఎస్ మేడం. శిరీష, అరెస్టు చేయించినంత మాత్రాన గెలిచానని అనుకోకో. వస్తా, నీ సంగతి చూస్తా. హ, పోరా. ముందు నువ్వు పదరా. ఎస్ఐ, నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా తరువాత చాలా బాధపడతా. ఏం చేస్తావు? మా నాన్నకున్న సర్కిల్ గురించి నీకు తెలియదు. మీలాంటి వాళ్ళ వెనక ప్రతి అడ్డమైన వాడు ఉండి సపోర్ట్ చేయడం వల్లనేరా మీరిలా రెచ్చిపోతున్నారు. అందుకే నీకు బుద్ధి రావాలి. కొట్టండి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి ఆ తరువాతి కాలంలో డబ్బు కోసం ఎన్నో అక్రమాలు చేసి భూకబ్జాలు చేసి పలుమార్లు అరెస్టైన రాచకొండ ధర్మతేజ అనే బిజినెస్ మ్యాన్ కొడుకు రాచకొండ పరశురాం
ఇవాళ ఉదయం 11 గంటలకు మియాపూర్లోని తన గెస్ట్ హౌస్లో రుద్రమనేని శిరీషపై అత్యాచార ప్రయత్నం చేశాడు. పోలీసులకు పక్కా సమాచారం ఉండడంతో హుటాహుటిన వెళ్లి పరశురాంని అరెస్ట్ చేశారు. 24 గంటల్లో పరశురాంని కోర్టులో హాజరుపరచనున్నారు. సమాజంలో తిరుగుతున్న అలాంటి మానవ మృగాల నుంచి ఆడవాళ్లకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళనే కాదు, అలాంటి గొప్పింటి ఆడపిల్ల మీద కూడా అంతటి అఘాయిత్యం చేయగలిగారంటే ఇంక వాళ్ళని ఏ ప్రళయం వచ్చి కొట్టుకుపోతుందో, ఏ భూకంపం వచ్చి ఆ భూదేవి వాళ్ళని తీసుకుపోతుందో నాశనమైపోతారు. నా శాపం తగిలి సర్వనాశనమైపోతారు. పసివాళ్లను తొందరగా తీసుకుపోయే ఆ దేవుడు పాపాలు చేసే వాళ్ళని మాత్రం ఎందుకు వదిలేస్తున్నాడో ఏమో. ఇన్స్పెక్టర్, నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశావు? కృష్ణరాజు గారి కూతురు శిరీష మీద రేప్ అటెంప్ట్ చేసినందుకు. అబద్ధం, అంతా అబద్ధం. నిరూపించడానికి మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? నిజమని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా? రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇదంతా శిరీష్ ఆడుతున్న డ్రామా. నాతో ఆర్గ్యూ చేయకండి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం. రే నాన్న, నాన్న, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ఒక్కసారి గౌరవం చేయి జారిపోయింది. ఎన్నో తిప్పలు పడి దాని నుంచి నిన్ను బయటపడేశా. రెండోసారి అటెంప్ట్ చేసినప్పుడు ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను దాన్ని ఎత్తుకుపోలేదు నాన్న, అదే గెస్ట్ హౌస్కి వచ్చింది. అదే రచ్చగొట్టింది నాన్న. ఒంటరిగా వచ్చి నువ్వు నన్ను ఏం చేయలేవని అంటుంటే నేను దాన్ని పట్టుకున్నాను. ఈలోగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. తాటి చెట్టులా పెరిగావు, బుద్ధి మాత్రం పెరగలేదు. ఎంతో స్కెచ్ వేస్తే గానీ అది దొరకదు. అలాంటిది దానంతటదే వచ్చిందంటే ఎలా నమ్మేశావురా? అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందని నేను నీకు ముందే చెప్పాను. నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను రెచ్చగొట్టినప్పుడు ఏదో పెద్ద ప్లాన్తో వచ్చుంటుందని ఊహించడం మినిమం కామన్ సెన్స్ రా. పోలీసులకు ముందే ఫోన్ చేసి వచ్చిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. అదొచ్చి గెస్ట్ హౌస్ లో దొరికిన లాకెట్ చూపించి దొరికిందని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను నాన్న. అది మేధావిరా, నీలా దద్దమ్మ కాదు. కొందరు చెప్పి చేస్తారు, మరి కొందరు చెప్పకుండా చేస్తారు. ఇది ఎప్పుడు చెప్పి చేస్తుందో, ఎప్పుడు చెప్పకుండా చేస్తుందో అస్సలు ఊహించలేవు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడెలా నాన్న? రై దద్దమ్మ, ఆడపిల్ల కేసు పెడితే లీగల్గా దానికే బలం ఎక్కువ ఉంటుంది. అందులోనూ శిరీష లాంటి ఆడపిల్ల నన్నొకడు రేప్ అటెంప్ట్ చేశాడని మీడియా ముందుకొచ్చిందంటే ఇంకా బలంగా ఉంటుంది. వ్రతం చెడినా ఫలితం దక్కాలి అంటారు. కనీసం అదైనా దక్కిందా?
దాన్ని అడ్డం పెట్టుకుని కృష్ణరాజు గారితో బ్లాక్మెయిల్ కాన్సెప్ట్ వర్కౌట్ చేస్తాను. ఎక్కడ అంతదాకా వెళ్ళనిస్తే కదా. మరి ఇంకేం పీకడానికి ఇదంతా చేశావు? మానం పోతే పరువు మర్యాద పోతుందని, కాళ్ళబేరానికి వస్తుందని మనం అనుకుంటే అవేమీ ఆలోచించకుండా మీడియా ముందుకొచ్చిందంటే ఖచ్చితంగా ఏదో పెద్ద స్కెచ్చే అయి ఉంటుంది. అంటే నేను బయటికి రాలేనా? నేను వెళ్ళి లాయర్ని కలిసి వస్తాను. శిరీష, బొమ్మలతో ఆడుకో, ఆనందం వస్తుంది. కుక్క పిల్లలతో ఆడుకో, సరదాగా ఉంటుంది. మనుషులతో ఆడుకో, మజాగా ఉంటుంది. కానీ నాలాంటి మృగంతో ఆడుకోకో. నీ చావు వైఫైలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. న్యూస్ చూశారా అంకుల్? చూశానమ్మా. నేర ప్రపంచానికి, చీకటి సామ్రాజ్యానికి వారసులు వాళ్ళు. వాళ్లతో పోరాటం అవసరమా? అవసరమే. లేకపోతే వాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం దేశం వదిలి పారిపోతాడు. వాడు ఎటు వెళ్ళిపోతే మనకెందుకు? అయినా వాడు నీ మీద అటెంప్ట్ చేయడమేంటి? నమ్మలేకపోతున్నాను. వాడు చేయలేదు. చేసినట్టు అందర్నీ నమ్మించాను. దానివలన పరువు పోయేది నీకే కదమ్మా. నా ప్రాణ స్నేహితురాలి ప్రాణం తీసిన వాడి కోసం పరువే కాదు, నా ప్రాణం పోయినా నాకు పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? పల్లవి మామూలుగా యాక్సిడెంట్లో చనిపోలేదు అంకుల్. ఆ పరశురాం గాడు చంపేశాడు. ఒక డాక్టర్ గాడు సత్యాన్ని సమాధి చేసేశాడు. ఆగండి అంకుల్. వద్దమ్మా, నన్ను ఆపొద్దు. నా కూతుర్ని చంపిన వాణ్ణి నా చేతులతో చంపకపోతే నేను బ్రతకడం అనవసరం.